మా సంతోషాలకి అడ్డం, మా ఆనందాలకి అడ్డం, మా బ్రతుకులకి అడ్డం. చివరికి ఇప్పుడు జాతరకు వెళ్తున్నా కూడా అడ్డంగా వచ్చావు. ప్రశ్నించడానికి అడ్డం వచ్చాను, నిలదీయడానికి అడ్డం వచ్చాను, మంచి చేయడానికి అడ్డం వచ్చాను. నువ్వు మాకు మంచి అదే పెద్ద జోకు కాదా మరి? అవని ఇటువంటి సమయంలో ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. అవని గారు, మీరేం మాట్లాడాలని అనుకుంటున్నారో త్వరగా మాట్లాడండి. మీరు ఏ విధంగా వెళ్తున్నారో నాకు తెలిసింది. ఏ విధంగా అంట? క్లారిటీగా చెప్పాలా? నకిలీ విగ్రహం, నకిలీ ముక్కు పుడకతో బయలుదేరారు అని తెలిసింది. అప్పుడే నీకు ఈ విషయం తెలిసిపోయిందా? మా ఇంట్లో జరుగుతున్నవని నీ ఇంట్లో నుంచి చూస్తున్నావా ఏంటి? ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా? ఈ విషయం వేద చాలా రహస్యంగా ఉంచమని చెప్పింది. అందరి దగ్గర మాట కూడా తీసుకుంది. ఇంతలోనే నీకెలా తెలిసింది? మా ఇంటి విషయాలు నీ ఇంటికి మోసే గూఢచారు ఎవరైనా ఉన్నారా? యమయ్య, నువ్వు గానీ ఏమైనా చెప్పావా? నేనెందుకు చెప్పలేదా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అమ్మవారి విషయం కదా, అవనికి తెలియజేస్తుంటే కాస్త పుణ్యమైన వచ్చుండేది. అయితే మనలో ఇంకెవరైనా చెప్పుండాలి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఆ విషయం ఎలా తెలిసింది అన్నది ముఖ్యం కాదు. అవని గారు ఏం చెప్పాలని అనుకుంటున్నారో అన్నది ముఖ్యం. పరిస్థితులకు తలొగ్గి అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మాలో కొందరికి ఈ విషయంలో అభిప్రాయ భేదాలున్నాయి, కానీ తప్పటం లేదు. నువ్వు తప్పుకో. ఇలా చేయడం తప్పు అని అనిపించడం లేదా? పల్లెటూరు వాళ్ళని మోసం చేద్దాము అని అనుకుంటున్నావా? ఎందుకు ఇంతలా దిగజారిపోయావు? ఎలా బ్రతికావు? చివరికి ఎలా అయిపోయావు? ఓ దొంగ జాతకం దాని సహవాసం నీలాంటి గొప్ప వ్యక్తిని కూడా మార్చేసింది. అయినా నువ్వు కళ్ళు తెరుచుకోవడం లేదు.